చంద్రబాబు గారు ఒకప్పుడు 2014-19లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటయ్యా అంటే, ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా రిటైర్ అయిన రోజున, రిటైర్ అయ్యే రోజునే ఆయనకి సన్మానం చేసి పంపిద్దాం, గౌరవంగా పంపిద్దాం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు ఆయన సేవ చేశారు కాబట్టి. అదే సందర్భంలో ఆయన ఇంటి దాకా కారులో తీసుకెళ్ళి వదిలిపెట్టాలి, దానికి కావాల్సిన బిల్లు పెట్టుకోండి. మరొక వైపున అలాంటి వాళ్ళకి ఆ రోజునే పిఎఫ్ డబ్బులు చేతిలో పడిపోవాలి, గ్రాట్యుటీ డబ్బులు పడిపోవాలి. ఆ రోజు నుంచి వాళ్ళకి పెన్షన్ కాగితం కూడా చేతికి వచ్చేయాలి. నెక్స్ట్ నెల నుంచి ఇవన్నీ చేతిలో పడాలి. ఇది రాజశేఖర రెడ్డి హయాంలో అన్నారు, చంద్రబాబు గారి టైంలో కూడా సక్సెస్ఫుల్గా నడిచింది. కానీ కాలం మారింది. చివరికి రిటైర్ అవ్వనీయకుండా పొడిగిస్తున్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, అంతకుముందు 2014-19 మధ్యలో చివరిలో ఎందుకయ్యా అంటే, ఒక్కొక్కళ్ళు రిటైర్ అయినప్పుడు మినిమం 60 లక్షల నుంచి ₹1,00,00,000, 1,50,00,000 దాకా కూడా చెల్లించాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఇతర లెక్కలన్నీ చేయాల్సి వస్తుంది. ఒకే ట్రిప్ కనీసం ఒక 10,000 మంది రిటైర్, 1,000 మంది రిటైర్ అయ్యారంటే 1,000 మందికి ₹1,000,00,000 దాకా కట్టడం అనేటటువంటిది వీళ్ళు ఇప్పుడు పెట్టుకున్న సంక్షేమ పథకాల లేకపోతే అభివృద్ధి పనులకి డబ్బులా వీటి బడ్జెట్లో నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. అది తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. దాంతో నిదానంగా ఇవ్వడం మానేశారు. రిటైర్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతకాలం పాటు ఎక్స్టెన్షన్ చేసుకొచ్చారు. 58 ఏళ్ల రిటైర్మెంట్ 60, 62, ఇప్పుడు 64 దాకా కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కొంతమందికి. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇక్కడ పెన్షన్ అన్నటువంటిది ఎప్పటికప్పుడు ఇచ్చేయాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏదైతే పాత బకాయిలు జగన్ టైంలో ఆపేసిన పెన్షన్లకి ఇవ్వాల్సిన డబ్బులు ఇబ్బంది ఏదో ఇవ్వమని చెప్పి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. గుడ్. బట్ ఒక సమస్య ఫేస్ చేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. యాంటీ కరప్షన్ బ్యూరో కేసుల్లో ₹100, ₹500, ₹1000, ₹10,000, ₹5,000 లంచాలు తీసుకుంటూ దొరికినటువంటి వాడు, లేదా అలాగ దొరికినటువంటి సందర్భంలో వేరేగా సెర్చిల్ సందర్భంగా అయినటువంటి వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు రకరకాల సంక్షోభాలు పడ్డారు ఉద్యోగులుగా, సస్పెన్షన్లు ఇట్లాంటి. కానీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిలీజ్ కావట్లేదు. చివరిలో రిటైర్ అయ్యి ముందు కేసులు పడ్డటువంటి వాళ్ళు అయితే నష్టపోతున్నారు. ట్రిబ్యునల్స్లో తీర్పులు అనుకూలంగా వచ్చినా మళ్ళీ అప్పీళ్ళకి వెళ్తూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. లేటు వయసులో, పండు వయసులో ఇబ్బంది పడుతున్నటువంటి తమ పరిస్థితులు గమనించాలి. తెలిసి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా ఇరికించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇది సరిగ్గా దర్యాప్తులు జరగట్లేదు. కాబట్టి ఈ అందరి మీద ఒక చర్య తీసుకోండి. ఇలాంటి 100 కుటుంబాలు కాదు 1000 కుటుంబాలు ఉన్నాయి అని అడుగుతున్నారు. వాస్తవంగా అయితే అవినీతి తప్పే. కాకపోతే రాజకీయ నాయకులు లక్షలు కోట్లు తింటూ వీళ్ళ విషయంలో మాత్రం ఇట్లాగా వేధించడం ఎంతవరకు సబబు అన్నటువంటి చర్చను వీళ్ళు తీసుకొస్తున్నారు. సమాజం ఎలా చూస్తుందో చూడాలి.